బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబుకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో 50% సీట్లు బడుగు బలహీన వర్గాల వారికే కేటాయించాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ హయాంలో రాజ్యసభ ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు ఏనాడు బీసీలకు న్యాయం చేయలేదన్నారు. బీసీలను తాట తీస్తా తోలు తీస్తారని బెదిరించిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. నువ్వు అదే ఎంపీలో 500 కోట్లకు అమ్ముకుంటున్నావు, అదే రాజ్యసభ సీటు 500 కోట్లకు అమ్ముకుంటున్నావు. దమ్ముంటే నువ్వు ఇప్పుడు నీ దగ్గర 4 ఉన్నాయి రాజ్యసభ సీట్లు, ఒక బీసీ ఇవ్వండి, ఒక మత్స్యకారుడికి ఇవ్వండి, ఒక ముస్లింకి ఇవ్వండి. నీ కమ్మలకి లేదనుకుంటే మోడీ గారు చెప్పిన వాళ్ళకి ఇవ్వడం కాదు. నీ దమ్ముంటే నేను చెప్తావు అన్నమాట. ఈరోజు బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బీసీలంటే బ్యాక్ బోన్, ఈ సమాజానికి వెన్నుముఖాన్ని చాటి చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకుని అభినవ జ్యోతిరావు పూలేగా ఈ రాష్ట్రంలో ఉన్న వెనకబడిన బీసీ వర్గాలకు సంబంధించి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఆ కుటుంబాల్లో వెలుగుని తీసుకొచ్చిన నాయకుడు ఎవరున్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు చంద్రబాబు నాయుడు మొసలు కన్నీరు కారుస్తున్నారు. నిజంగా మీ కనుక చిత్తశుద్ధి ఉంటే రేపొద్దుట జరగబోతున్న ఎమ్మెల్సీలకు సంబంధించి కానీ, రాజ్యసభ సభ్యులకు సంబంధించి కానీ, మీరు బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ మీరు ఎంతమందికి అవకాశం కల్పిస్తారో అంతమందికి అవకాశం కల్పించి మీ చిత్తశుద్ధిని చాటుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తారు.